అడిగినా ఇంకా నేనెవరో నీకు తెలియలేదా? ఉంటా. నిన్నేం చేస్తానో తెలుసా? ఏమిటా నువ్వు చేసి ఏడ్చేది? నన్ను చూసి నువ్వు కూడా నవ్వుతున్నావా? నలుగురితో పాటు నారాయణ, ఐదుగురితో పాటు ఆది నారాయణ. ₹1000 ఖర్చు, దశావతారాల అకౌంట్. ఏమిటా ఇది? నీ తాగుడుకు రోజుకు అవతారం చొప్పులు లెక్కటావా? అవతారాన్ని కదండి, దాహం ఎక్కువైంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా పర్మిషన్ లేకుండా ఒక్క పైసా కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఒక క్వార్టర్ బాటిల్ కూడా తీసుకోకూడదా అండి? సరే నేను వెళ్తున్నాను. ఎక్కడికి? బంగాళాఖాతంలో దేవుడు గుళ్ళోకి వెళ్ళి చేసిన తప్పులన్నీ చెప్పి అవతారం అవతారం చంపలు చేసిన పాపాలు చెప్తే నా కొంప మురుగుతుంది. ఒక క్వార్టర్ బాటిల్ కాదు, ఫుల్ బాటిల్ తీసుకో. నోటికి నోటే తాళం. మీ ఆంతర్యం నాకు తెలుసు, చచ్చినా బయట పెట్టను. ఏమిటి చేసిన పాపాలు? నా కొడుకు జగత్ ప్రశాంతి పొందాడు. జగత్ ప్రశాంతి పొందుతాడు. నా కొడుకు రాశ్యామ సుందరకు అబ్బా అమ్మా ఏమిటిది? ఎవరిల్లు? ఇది యమలోకంరా నరుడా. యమలోకమా? ఇక్కడ ఎలా వచ్చాను ఇక్కడికి? ఒకే దెబ్బకి తెచ్చి ఇక్కడ కొట్టేవారు మానవుడా. మీరు యమధర్మరాజా అండి? రామరావు చిత్రగుప్తులు. నేనే చిత్రగుప్తుణ్ణి. చిత్త ఆవర్త్యాలు వర్త్యాలు కనపట్టలేదా? దూతలారా, దీనిని ఆ పాపుల వరుసలో నిలబెట్టుడు. యమలోకంలో కూడా చూసిస్తున్నాయి. ఎక్కడ పంపించారు బాబు? ఎక్కడికా? స్వర్గానికి. స్వర్గానికా? అయితే చెప్పండి బాబు, భూలోకానికి నా కొడుకు దగ్గర బాబు, నా కొడుకు దగ్గర పంపుతానంటే చెప్తా. పంపించండి మహాప్రభు, భూలోకానికే పంపించండి. పాపం తన కొడుక్కి తాను కూడా తండ్రిట. చెప్పుమురా పంపిస్తా. చెప్పుట కాదు, పత్రముపై లిఖింపుమురా. గారు సంతకం కూడా పెట్టించు. యమలోకం కూడా రిజిస్టర్ ఆఫీస్లే ఉంది. అయినదా? ఇక ఈ ప్రాణిని భూలోకమున విడిచిరండు. థాంక్స్ అండి యముడు గారు. చిత్రగుప్త, ఆ పత్రమునిటి తెమ్ము. ఇంకా చిత్రగుప్తే, నేను గడ్డం గడపతే. ఇగో దొరికాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ గడ్డం గణపతి. నో మెన్షన్ మై డియర్ హీరో. మీ నాటకాలు చూపు వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ఓకే. బ్రతికానన్నమాట, బ్రతికొచ్చాను. కొడుకా 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 మళ్ళీ బ్రతికొచ్చాను రా, మళ్ళీ బ్రతికొచ్చాను రా. రే, యమధర్మరాజు కడుపు చల్లగా మళ్ళీ నన్ను ఈ భూమండలానికి పంపించేశాడు.
సూర్యాస్తమయం తర్వాత ఊరవతల యాదగిరి గుట్ట వద్దకురా. మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వా? నీ ద్రోహానికి ఇదే ఫలితం. నా కాబోయే భార్యను చంపాలని ప్రయత్నిస్తావా? పదజేయ. ఎక్కడికి? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీ ఇష్ట ప్రకారం వదిలిపెట్టానికా నేను నిన్ను కాపాడింది? నోరు మూసుకున్నాడు. నువ్వు కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నిన్ను తీసుకెళ్లకుండానా? నాకు నోర్మయ్, ఇక్కడ నిన్ను రక్షించేవాడెవడూ లేడు. నేనున్నాను. నీకు రక్షకుడుగా నేను ఒకడున్నానని వాడికి తెలియదు పాపం. పిచ్చిమొద్దు. ఎవరి పిచ్చివాళ్ళో నాకు అర్థం కావడం లేదు. అందరి ఎదుట నన్ను చంపుతానని బెదిరిస్తూ ఇలా ఎప్పటికప్పుడు మారు వేషంలో వచ్చి నన్ను ఎందుకు రక్షిస్తున్నావు? ఏంటి ఈ నాటకం? ఈ నాటకం నీకు ఇప్పుడే అర్థం కాదు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నిన్ను చంపాలనే ఉద్దేశం కానీ అవసరం కానీ నాకెప్పుడూ లేదు. కేవలం నేను హంతకుడిని కానని నిరూపించుకోవటానికే నా ప్రయత్నం అంతా. అంటే తాతయ్య నువ్వు చంపలేదా? లేదు. ఎవరు చంపారో తేలిన మరుక్షణం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అక్కర్లేదు. మరి ఆస్తికి నువ్వే వారిస్తుండని ఎందుకు పోట్లాడా? ఆ ఇంట్లో ఉన్న పంది కుక్కల దృష్టి నీ మీద నుంచి మరల్చడానికి అంతే. నువ్వెన్ని చెప్పినా నాకు అనుమానం మాత్రం తీరడం లేదు. నువ్వు హంతకుడివి కాకపోతే సంగమని బుజ్జిని ఎందుకు చంపావు? వాళ్ళని నేనే కాదు, అసలు మనుషులు ఎవరూ చంపలేదని నా అనుమానం. మరి నువ్వు పాలు పోసి పెంచుతున్న నాగరాజే వాళ్ళ చావు కారణం కావచ్చు. ఎవ్వరికి అపకారం చేయని దేవతా సర్వం నాగరాజుకు వాళ్ళని చంపవలసిన అవసరం? వాళ్ళు మీ అమ్మమ్మని చంపుండొచ్చు, అందుచేత నాగరాజు వాళ్ళ మీద పగబట్టి ఉండొచ్చు. ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, మీ అమ్మమ్మని చంపిన హంతకులు ఇంకా ఉన్నారని కూడా నా సందేహం. మరొక్క చావుతో ఈ పాము పగ పూర్తిగా నిర్ధారణ అవుతుంది. ఏది ఏమైనా నువ్వు మాత్రం ఎవ్వరి ప్రాణం తీయనని నాకు వాగ్దానం చేయి. అసలు హంతకుల్ని బయటపెట్టి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటమే నాకు కావాల్సింది. నేను ఇంతకు ముందు ఎవరిని చంపలేదు, ఇక ముందు ఎవరిని చంపను.